హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు జగన్నాథ స్వామికి ప్రీతికరమైన నైవేద్యంగా పెట్టే కక్కరాలను చేసుకుందామండి. ఈ కక్కరాలు సాలూరు రథయాత్రలో చాలా ఫేమస్ అండి. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెను తీసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1/2 కప్పు పంచదారను వేసుకొని కలుపుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. పంచదార కరిగి ఈ విధంగా పలచబడుతుంది. దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇవి 2 కప్పులు కాబట్టి ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పంచదార బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇవి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏవైనా నలుకులు గట్టా ఉంటే వాటిని తీసేయవచ్చు. స్టవ్ పై కడాయి పెట్టుకొని వడకెట్టిన వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. ఉండలు లేకుండా ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ 2 కప్పులు పంచదార వేసి చేసుకోవచ్చు. హెల్త్ పరంగా బెల్లం మంచిది కాబట్టి 1 కప్పు పంచదార 1 కప్పు బెల్లాన్ని తీసుకొని చేస్తున్నాను. ఇందులో 3 ఒకే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. అదేనండి, గోధుమ పిండి, వాటర్, పంచదార. మనం ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నూనెను రాసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. మన ఇంట్లో పాల కవర్లు ఉంటాయి కదండి, పాల కవర్లు లేదా ఇలాంటి ఏదైనా ఒక కవర్పై ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ కొబ్బరికూర మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని ఈ విధంగా దీన్ని స్టఫింగ్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా చుట్టుకుంటూ రౌండ్గా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి రౌండ్గా. ఈ విధంగా ఈ దలసరిలో ఒత్తుకోవాలి. మరొకటి చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ మాత్రం కొంచెమే పెట్టుకోవాలి, అంటే 1/8 అండి. ఈ విధంగా పెట్టుకొని అంతా క్లోజ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. అలాగనే మళ్ళీ మనకు నచ్చిన సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి మిగతావన్నీ కూడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కక్కరాలను వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత దీన్ని స్లోగా తిరగవేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిని తీసుకొని వేరొక స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి. అక్కడ జగన్నాథ స్వామికి ప్రతిరోజు నైవేద్యంగా ఈ కక్కరాలను చేసి పెడతారండి. రథయాత్రలో స్టాల్స్ గట్ట ఉంటాయి కదండి, అక్కడే ఇవి అమ్ముతారండి. వీటిని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ కక్కరాల రెసిపీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.